చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జనవరి 1వ తారీఖు వైకుంఠ ఏకాదశి ఆఖరి రోజుకి ఈరోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది. దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు. అలాగే చెన్నై నుంచి నాగభూషణం గారు ఆయన ఫ్యామిలీతో వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. సో అంతా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఆదాయం బాగుండాలి. మరి రాజకీయ నాయకులు వాళ్ళందరూ ఈరోజు చాలా మార్పులని వస్తున్నాయి. ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. ఆయన ఇంకా మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి ఆయన పనులు చేయాలి. ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం. అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా అందరికీ ధన్యవాదాలు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా అందరికీ మంచి జరగాలి. ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. అన్నీ ముఖ్యంగా పేద ప్రజలకి బాగా జరగాలి. అందరూ సంతోషంగా ఉండాలి. అందరిది ఆరోగ్యం, అదిగా వాళ్ళ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా తప్పులని జరిగి ఉంటే అన్నీ క్లియర్ అయిపోయి అందరూ సంతోషంగా ఉండాలి. అదే మాదిరిగా నాకు ఇప్పటివరకు ఇచ్చిన నిర్మాత, దర్శకులు, నా అభిమానులు, టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది 46వ సంవత్సరం నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి భగవంతుడి దయ వల్ల 10 భాషల్లో యాక్ట్ చేశాను. తెలుగు సినిమాలు హీరోగా 100 సినిమాలు చేశాను, తమిళ్లో 50 సినిమాలు, కన్నడలో 50 సినిమాలు చేశాను. అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇంత ఒక స్థాయిలో నేను ఉండడానికి ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరికీ ఉండాలి. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే 1వ తారీఖు జనవరి ఇక్కడ రావడం ఇవన్నీ మనం అనుకున్నట్టు జరగదు, కానీ భగవంతుడు తలుచుకుంటే జరుగుతాయి. భగవంతుడు తలుచుకున్నారు. నేను అనుకోవడం ఏంటంటే అన్నీ మంచి జరగాలి. అదే మాదిరిగా ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మా గౌడ జాతికి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే చాలామంది గౌడ జాతి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. అంటే అక్కడ ఏంటంటే కొన్ని సమస్యలు ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు చేయవచ్చు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు అది ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దాన్ని అమలు పెట్టాలి. ఏజెన్సీ ప్రాంతాలు ఉంటున్నారు అంటే ఎప్పటి నుంచి 50 సంవత్సరాల నుంచి ఉంటున్నారో వాళ్ళకి ఏంటంటే ఎస్సీ స్టేటస్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒకటి ఇచ్చి చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కారం పెట్టింది. ఆ ఒక కమ్యూనిటీకి మీరు హెల్ప్ చేయాలి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా మీరు చేయాలని ఈరోజు నేను భగవంతుడి కోరుకుంటున్నాను. అదే మాదిరిగా ఆ సేవలు ఎప్పుడు ఉంటాయి. త్వరలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను, సంక్రాంతి టైంలో కలుస్తాను. సో అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అందరూ మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.